ಹಾರ್ಟ್ ಟಚ್ ಆಗುತ್ತೋ ನಿಮ್ಮ ಮಾತು ಭಾಷೆ ಹೇಗೆ ಇದ್ರೂ ಕೂಡ ಯುವರ್ ಇಂಟೆನ್ಷನ್ ಯುವರ್ ಲವ್ ಆ್ಯಂಡ್ ಅಡ್ಮಿರೇಷನ್ ಫಾರ್ ಅಸ್ ಅಂದರೆ ಕನ್ನಡ ಸಿನಿಮಾ ಮೇಲೆ ನಿಮಗಿರೋ ಪ್ರೀತಿ ನಮಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. హాయ్ అండి అందరికీ. నా పేరు అజయ్ భూపతి. నాకు కన్నడ రాదు, సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, నేను 10 years ఉన్నప్పుడు మా విలేజ్లో ఒక పిల్లలు డ్యాన్స్లో నేను ఒక పర్ఫామ్ చేసా ఒక సాంగ్. ఏ సాంగ్ తెలుసా అది? నా గుండె పగిలింది 10 ముక్కలయ్యింది, ప్రతి ముక్కలో నువ్వే ప్రియా, నువ్వు లేని నా బ్రతుకు వడిగొట్టిన దీపంలా కొండెక్కిపోతుంది మళ్ళా. ఎంత ఇన్స్పైర్ చేసిన మూవీస్ తీశారంటే ఉప్పి సార్, చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నా. నా ఆఫీస్లో ఓం ఫోటో ఫ్రేమ్ ఉంటుంది, అది అజనీష్కి తెలుసు. ఓం కానివ్వండి, ఏ కానివ్వండి, ఉపేంద్ర మూవీ కానివ్వండి, అవి ఈ రోజు రిలీజ్ అయితే 1000 crore సినిమాలు, అవి 1000 CR సినిమాలు సార్. మీరు అంటే నెక్స్ట్ లెవెల్ కాదు, ఆలోచించడానికి కూడా, అంటే మీకు అర్థమవుతుందో లేదో తెలియదు, నా ఎమోషన్ నాకు అర్థమవుతుంది, ఉప్పిసారికి అర్థమవుతుంది చాలు. అంటే ఆలోచించడానికి కూడా భయపడే రోజులు 90sలో ఈయన ఎక్స్పెరిమెంట్లు ఎప్పుడో తీసేసి, ఆయన నాట్ ఓన్లీ కన్నడ డైరెక్టర్, నాట్ ఓన్లీ కన్నడ యాక్టర్, ఆయన సౌత్ ఇండియన్ డైరెక్టర్, సౌత్ ఇండియన్ యాక్టర్. ఆయన సినిమాలు అక్కడ మేము చూసి 10 years ఉన్నప్పుడు ఒక పిల్లాడు నా RX 100లో ఓం తాలూకు ఛాయలు చాలా ఉంటాయి. నన్ను అంతలా ఇన్స్పైర్ చేసింది ఓం సినిమా. అసలు అంటే చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా అలాంటి వాళ్ళు చాలామంది ఇన్స్పైర్ చేసినందుకు, మేమందరం డైరెక్టర్లు అవ్వడానికి మీలాంటి వాళ్ళు చాలామంది కారణం. థ్యాంక్ యూ సార్. నేను పెద్ద ఫ్యాన్ సార్. నేను RX 100లో ఒక ట్రాక్ ఉంటుంది, అది లెంత్లో తీసాము. ఒక చిన్న ఫోటోను పెట్టి, అంటే ఒక పొట్టిగా ఉండే ఒక అతనికి మీ ఉపేంద్ర స్టైల్లో డ్రెస్ చేసి, అతని పేరు ఉప్పి, విలేజ్లో తిరుగుతూ ఉంటాడు అనమాట ఉప్పి. అతను ఎవ్వరి మాట వినడు. సో దట్ టైప్ ఆఫ్, అంటే అంతలా ఇన్ఫ్లుయెన్స్ చేసిన పర్సన్ మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా అజనీష్, లోక్నాథ్ అండ్ బాబీ, నేను మంగళవారం అనే మూవీ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి వచ్చి స్టోరీ చెప్పా. మంగళవారం ఈజ్ వెరీ కాంప్లికేటెడ్ స్టోరీ, ఎడ్జ్ మీద ఉండే స్టోరీ. వీళ్ళు చేస్తారో లేదో ఆఫ్టర్ కాంతారా అనుకున్నాను. కానీ అజ్జు అండ్ బాబీ అంటే డీప్కి వెళ్ళి నా స్టోరీ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, ఒక డైరెక్టర్గా నా ఆలోచనలకి గౌరవం ఇచ్చి, రెస్పెక్ట్ ఇచ్చి, వాళ్ళు ఒప్పుకుని నా విజువల్స్ని డామినేట్ చేసే మ్యూజిక్ ఇచ్చారు వాళ్ళు. అది ఓన్లీ ఈరోజు, అంటే లాస్ట్ ఇయర్ మీరు నమ్మితే నమ్మండి, మంగళవారం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఒకటి. అది బికాస్ ఆఫ్ అజ్జు, వెనకాల ఉండి నడుపుతున్న బాబీజీ నాకు చెప్పారు జస్ట్ మ్యారీడ్ గురించి ఒక స్టోరీ. అంటే ఒక లైన్ ఇలా ఉంటుంది అజయ్ అని ఎప్పుడు వాళ్ళ స్టూడియోకి వెళ్ళినప్పుడు. అంటే వెరీ ట్రెండీ స్టోరీ, అండ్ చూస్తుంటే చాలా బాగా తీశారు. టీజర్ కూడా చాలా బాగుంది. ఇంకా ఎలా అంటే నాకు చెప్పిన 10 minutesలో నేను తెలుసుకుంది ఏంటి, ఇది ఫ్యామిలీ ఎమోషన్స్. అంటే జస్ట్ కూర్చుని మాట్లాడాలి వీళ్ళతో. అంటే డేట్ అంటే వేరేలా అనుకోవద్దు, జస్ట్ మాట్లాడుతూ రోజులు మాట్లాడగలను ఉపేంద్ర గారితో నన్ను కూర్చోబెడితే. అంత థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద వెరీ 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 బెస్ట్. మీ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతుంది బాబీజీ, ఎందుకంటే మీ సోల్స్ చాలా వెరీ గుడ్ సోల్స్. మీరు ఇద్దరు చాలా మంచి వాళ్ళు. సో మీ అందరికీ చాలా హ్యాపీ జరగాలి, మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అజయ్ సార్.